బొమ్మల కథలు. కోనాయిపల్లి అనే చిన్న గ్రామంలో బసవరాజు, కాంచనమ్మ అనే దంపతులు ఉండేవారు. వృద్ధాప్యం రావడంతో బసవరాజు వ్యవసాయానికి దూరమయ్యాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తోనే జీవితం కొనసాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. వారికి పెళ్ళిడికొచ్చిన సీను అనే కొడుకున్నాడు. ఓ రోజు, ఏమయ్యా, మన కొడుకు పెళ్లి సంగతేంటి? ఆ నా స్నేహితుడు వాళ్ళందరికీ చెప్పానే, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్తాను అన్నారు. మరి దానికి సరిపడా డబ్బు అది ఉందా? వ్యవసాయం చేసినన్ని రోజులు చేశాను. ఆ సమయంలో కూడబెట్టిన డబ్బుంది. చాలకపోతే అప్పు తీసుకుంటాను. అప్పు తీసుకోవడం ఎందుకయ్యా? మనవాడెలాగో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా, వాడు సర్దుతాళ్లే. అబ్బా, వద్దులేవే, వాడి ఖర్చులు వాడికుంటాయి కదా. లేక లేక పుట్టినవాడు, వాడి పెళ్లి ఘనంగా మనమే చెయ్యాలి. సరేనయ్యా, అలాగే చేద్దాం. అబ్బాయినోసారి ఇంటికి రమ్మని కబురు పంపొచ్చు కదా. పండగొస్తుంది కదయ్యా, వాడే వస్తాళ్లే. ఆ పండగ తర్వాత దేవుడి దయవలన వాడికి ఏదైనా సంబంధం ఖాయమైతే బావుండు. అవుతుందిలే అని కాంచనమ్మంటుంది. రోజులు గడుస్తాయి. ఓ రోజు అతని స్నేహితుడు రఘురామయ్య బసవరాజు ఇంటికొస్తాడు. ఏరా బసవా, ఎలా ఉన్నావ్? అంతా కులాసయ్యేనా? ఆ బాగానే ఉన్నాన్రా. అన్నయ్యగారు, బావున్నారా? ఇదేనా రావడం? ఆ బావున్నా చెల్లెమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. టీ కాదు చెల్లెమ్మా, మంచిగా పాయసం చేసి తీసుకురా. మీ ఇద్దరి నోరు తీపి చేసుకోవాలి గదా. దేనికిరా, ఏమైందిప్పుడు? నీ కొడుక్కి మంచి సంబంధం తీసుకొని వచ్చాన్రా. అవునా? అమ్మాయి వాళ్ళు సరే అన్నారా అన్నయ్య? వాళ్ళకి మన సంబంధం ఇష్టమైనటమ్మా. వాళ్ళు మా దగ్గర బంధువులే. చాలా మంచి శుభవార్త చెప్పావురా. అయితే నువ్వు వాళ్ళతో మాట్లాడు. ఈ చవితికి అబ్బాయి ఇంటికొస్తాడు. ఆ మర్నాడెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. సరేరా, నేను వాళ్లతో మాట్లాడతాను అని పాయసం తిని వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. పండగ అని చెప్పి సీను ఊరికొస్తాడు. ఎరా సీను, ఇదేనా రావడం? చాలా రోజులకొచ్చావురా ఊరికి. పనులు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి బాబాయ్, అందుకే రాలేకపోతున్నాను. చాలా మారిపోయావురా, చక్కగా ఉన్నావు. ఇప్పుడు పట్నం నీరు వంట పట్టినట్టుంది నీకు. ఎంతైనా ఊరు నీరు కంటే కాదులే బాబాయ్. సరేరా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. ముందు ఇంటికెళ్ళు. సరే బాబాయ్, నేను సాయంకాలం వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర కాంచనమ్మ, బసవరాజు ఎవరి పనుల్లో వారుంటారు. అమ్మా, నాన్న ఇంట్లోనే ఉన్నారా? రే సీను, వచ్చావా? ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. వెళ్ళి మీ నాన్నని కలు. ఆయన నీ మీద బెంగ పెట్టుకున్నారు. నాన్నెక్కడున్నారమ్మా? పెరట్లో ఉన్నారా? వెళ్ళు. నాన్నా, 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 నేనొచ్చేశాను. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది బాగానే ఉందా? నాన్న సీను, వచ్చావా? బాగానే ఉన్నాన్రా. రా తిందాం. ఎప్పుడు తిన్నావు ఏంటో? అవునాన్నా. రారా, నీకిష్టమని పప్పుచారు చేశాను అని ప్రేమగా వడ్డిస్తుంది. అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు. అప్పుడే బసవరాజు పెళ్లి విషయం మాట్లాడ్డం మొదలు పెడతాడు. శ్రీను, నీకొక మాట చెప్పాలరా. నాన్నా అది? నీకో మంచి సంబంధం వచ్చిందిరా. మన రఘురామయ్య తీసుకొనొచ్చాడు. పండగయ్యాక అమ్మాయిని చూడ్డానికొస్తామని చెప్పాను. నీకు పర్లేదు కదా, నిన్నడక్కుండా మాటిచ్చేశాన్రా. మంచి సంబంధం వదులుకోవడం దేనికని? మరేం పర్లేదమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. అలాగే వెళ్దాం. చాలా సంతోషంరా అంటుంది కాంచనమ్మ. అనుకున్నట్టుగానే పండగ తర్వాత అంతా అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. అంతా బాగా జరుగుతుంది. ఇద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. వియ్యాలవారు ఇలా అంటారు. బసవరాజుగారు, మేం కట్నం అది ఇచ్చుకోలేమండి. మరేం పర్లేదండి. మాకమ్మాయి మంచిగా ఉంటే చాలు. మీరు చాలా మంచివార్లా ఉన్నారండి. మా అమ్మాయిని మీ ఇంటికివ్వడం మా అదృష్టం. సరే సరే, ఇక మేం వెళ్ళొస్తాం. ముహూర్తాలవి త్వరలోనే పెట్టుకుందాం. పెళ్లి పనులు అవి త్వరగా చూసుకోవాలి కదా అని చెప్పి బయలుదేరతారు. బసవరాజు దగ్గర కూడా డబ్బు లేకపోవడంతో అప్పు చేసి పెళ్లి చేసి ఇద్దర్నీ పట్నానికి పంపిస్తారు. కొన్ని రోజులకు, కాంచనా, నాకు కొంచెం టీ పెట్టి తీసుకొస్తావా? తెస్తానాగయ్యా
అని టీ తీసుకొనొస్తుంది. రేపట్నుంచి రోజు పొలంలో కూలికి వెళ్దాం అనుకుంటున్నానే. అదేంటయ్యా, అసలే ఆరోగ్యం బాగోడం లేదు. ఇప్పుడు మళ్ళీ పనుల్లోకి వెళ్ళడం దేనికి? మనకి పూట గడవాలి. పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చాలి. కొడుకు కోడలు ఇంటికొస్తే వాళ్ళకి ఏదైనా మంచి వంటలు చేసి పెట్టాలి. రేపు మనవడు మనవరాలు పుడితే వాళ్ళకేమైనా పెట్టాలా? అవునండి, పెళ్లి చేయగానే సరిపోదు కదా. మరేమనుకున్నావే, పెళ్లి ఖర్చు కాస్త ఎక్కువగానే అయింది. ఆ అప్పు తీరిపోతే ఇంకే బాధ ఉండదులే. దానికి మన అబ్బాయిని అడగొచ్చు కదండి. వద్దులేవే, వాడడిగాడు కాని నేనున్నాయని చెప్పాను. కొత్తగా పెళ్ళయింది కదా, పైగా పట్నంలో ఉంటున్నాడు. వాడి ఖర్చులు వాడికుంటాయి. కన్న కొడుకుని అడగడానికి మొహమాట పడతారేంటండి మీరు? నాకుంట్లో ఓపికున్నంతకాలం నేను చూసుకుంటానులే కాంచనా. అని అంటాడు బసవరాజు. ఆ మరుసటి రోజు నుంచి అతను పనిలోకి వెళ్తాడు. అతనికి రోజు రోజుకి ఒంట్లో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అతని ఆరోగ్యం ఇంకాస్త పాడవుతుంది. ఓ రోజు బాగా వర్షం కురవడంతో ఇంట్లోనే ఉండిపోతాడు. ఏమయ్యా, ఇంత కష్టపడే బదులు అబ్బాయికొక్క మాట చెప్తే అయిపోతుంది కదా. వద్దే, వాడి ఖర్చులు వాడికుంటాయి కదా. పోనీ అప్పుడెప్పుడో నీ స్నేహితుడికి అప్పిచ్చావు కదా, అవి నీకు తిరిగివ్వమని అడగచ్చు కదా. వద్దులేవే, ఆ రోజు వాడేదో అప్పుల్లో ఉన్నాడని సాయం చేశానంతే. ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావు కదయ్యా, నీ డబ్బు నువ్వు అడగడానికి కూడా నీకు మొహమాటమేనా? అటు కన్న కొడుకును కూడా ఏమీ అడగవు. ఇలా అయితే ఎలా చెప్పు? పర్వాలేదులేవే, నేను తీర్చేస్తానుగా. ఇంకొద్ది రోజులే. ఏం కొద్ది రోజులో ఏమో, నీ ఆరోగ్యం చూస్తే రోజురోజుకి పాడైపోతోంది అని అంటుంది. ఎంత చెప్పినా బసవరాజు విండు. అలా ఓ రోజు పనికి వెళ్లి అక్కడే కూలబడిపోతాడు. దీంతో వెంటనే పట్నం నుంచి కొడుకు కోడలు ఊరికొస్తారు. అమ్మా, నాన్నా, నాన్నా, ఏమైంది మీకు? ఉన్నట్టుండి ఏంటిది? అవునత్తయ్యా, మావయ్య గారికి ఏమైంది? మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా. అది మరేం పర్లేదులేరా, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నిజమా? అసలు ఆయన బయటికెందుకు వెళ్లారు? అది కూరగాయల కోసం వెళ్లారులేరా అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి పొలం యజమాని శంకరయ్య వస్తాడు. కాంచనమ్మా, ఇప్పుడు బసవరాజుకి ఎలా ఉంది? బాగానే ఉన్నాడా? ఇదిగో, ఆయనకి ఈ రోజు రావాల్సిన డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను. మంచిదయ్యా. డబ్బా? డబ్బేంటి? మీరెందుకు మా నాన్నకి డబ్బిస్తున్నారు? అదేంటి, నీకు తెలీదా? అది శంకరయ్య గారు, బాబుకేమీ తెలీదులేండి, నేను చెప్తాను. ఆగండి 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 మావయ్య, ఏం జరిగిందో మీరే చెప్పండి. మా అమ్మా నాన్న చెప్పేవాళ్ళైతే విషయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. అది నీ పెళ్లి కోసమని కొంత అప్పు చేశాడురా మీ నాన్న. అవి తీర్చడం కోసం రోజూ నా పొలంలో పనికొస్తున్నాడు. సరే మావయ్య, మీరు వెళ్ళండి. రేపట్నుంచి ఇక నాన్న పనిలోకి రాడు. సరేరా, నీ ఇష్టం అని చెప్పి శంకరయ్య వెళ్ళిపోతాడు. శంకరయ్య వెళ్ళిన వెంటనే సీను కోపంగా, అమ్మా, ఏంటిది? ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నేను మీకంత పరాయివాణ్ణైపోయానా? అది కాదురా, మీ నాన్న చెప్పొద్దని అన్నాడు. ఏంటత్తయ్యా మీరు కూడా? మావయ్య అంత ఇబ్బంది పడుతుంటే ఓ మాట చెప్తే ఏమవుతుంది? ఏదైనా మీ భవిష్యత్తు కోసమే కదమ్మా. అమ్మా, మీరు నన్ను కనీ పెంచి ఇంత వాణ్ణి చేశారు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? అని శ్రీను అంటూ ఉండగా బసవరాజు స్పృహలోకొస్తాడు. రేయ్, ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నాను కదా. ఏంటి నాన్న బావుండేది? మొహమాటానికి పోయి ఇంతవరకు తెచ్చుకున్నారు. ఇచ్చిన డబ్బు అడగరు, తీర్చాల్సిన అప్పు గురించి చెప్పరు. అన్నీ మీలో మీరే దాచుకున్నారు. ఇప్పుడు చూడండి మీకేమైందో. నాకేం కాలేదులేరా, నేను బాగానే ఉన్నాను. ఇక చాలా ఆపండి నాన్న, మీరింత కష్టపడుతున్నారని నాకు తెలీదు. ఇప్పటినుంచి అప్పు తీర్చడంలో నేను సాయం చేస్తాను. మనం కలిసి ఈ భారాన్ని తీసుకుందాం. చాలా సంతోషంరా. ఇక మీరిక్కడ ఉండొద్దత్తయ్యా, మాతో పాటు పట్నం వచ్చేయండి. అందరం కలిసి అక్కడే ఉందాం. అవునవును, ఇక్కడే ఉంటే మళ్ళీ నాన్న పనులకు వెళ్ళినా వెళ్ళిపోతాడు. లేదులేరా, వచ్చి ఓ 4 రోజులుండి మళ్ళీ ఊరికొచ్చేస్తాం. ఇక్కడే అలవాటు పడిన ప్రాణాలు కదా, పట్నంలో ఉండలేం. అవునాన్నా, సరే మీ ఇష్టం.
కానీ ఇకనైనా ఇలా మొహమాటాలకు పోకుండా నాకసలు విషయాలు చెప్పండి. సరేలేరా, చెప్తాను అని అంటాడు బసవరాజు. అలా ఇద్దరూ కలిసి అప్పు తీర్చేస్తారు. బంధాలు బలంగా ఉండాలంటే మనసులో మాటను వ్యక్తపరచాలి. మొహమాటం మనల్ని మన వాళ్ల నుండి దూరం చేస్తుంది. మునిపల్లి అనే గ్రామంలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పేదవాడి అయినా సాయం చేసే విషయంలో మాత్రం చాలా పెద్ద మనసున్న వ్యక్తి. ఊరంతా ఇతన్ని పొగుడుతూ ఉండేవారు. కాని అదే ఊర్లో ఉంటున్న అచ్చమ్మకు మాత్రం ఇతని తీరు అస్సలు నచ్చేది కాదు. ఓ రోజు నీళ్ల కుళాయి దగ్గర కాంతమ్మ ఇలా అంది. ఏదేవైనా రామన్న లాంటి వాళ్ళు ఊరికొక్కరైనా ఉండాలి వదినా. దేనికి వదినా? ఇప్పుడు ఏమైంది? ఈ రోజు ఉదయం రామన్న లేకపోతే మా ఆవు తప్పిపోయేది వదినా. అవునా? అవునొదినా, వాడే దాన్ని వెతికి తీసుకొనొచ్చాడు. పోన్లే, ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడవేంటి అచ్చమ్మక్క? దానిలో మాట్లాడ్డానికి ఏముంది? వాడికి ఆవు ఎక్కడో కనిపించుంటుంది, తీసుకొచ్చి అప్పచెప్పాడు అంతే. అంతేకాని వాడికి సాయం చేసే గుణం ఉందని మాత్రం ఒప్పుకోమే. వాడేమీ గొప్పవాడు కాదులే వదినా. నేను వెళ్తున్నాను, ఇంట్లో అన్నం కూర వండాలి అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రామన్న మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా తనకు తోచిన సహాయాలు చేస్తూనే ఉంటాడు. ఓ రోజు అచ్చమ్మ ఇంటికి ఓ ముసలావిడ భిక్షాటనకు వచ్చింది. అమ్మా, అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ, ఎవరిది? ఎవరు కావాలేంటి? అమ్మా, ఆకలిగా ఉంది. పువ్వ తిని 3 రోజులైంది. కాస్త తినడానికి ఏవైనా దొరుకుతుందా? చచ, ఈ అడుక్కునే వాళ్ళకి పని పాట లేదు, ఊరికే విసిగిస్తారు. ఏం లేదు, పక్కకెళ్ళో. అమ్మా, కాసింత గంజి ఉన్నా పొయ్యమ్మా. నడిచే ఓపిక కూడా లేదు. ముందిక్కడ్నించి వెళ్తావా లేదా అని గట్టిగా అరుస్తుంది అచ్చమ్మ. దీంతో ఆ పక్కనే ఉంటున్న రామన్న బయటకొచ్చి విషయం తెలుసుకుంటాడు. అప్పుడు రామన్న, అవ్వా, మీరిలా రండి. బాబూ, ఆకలి, దాహం, కాస్త తినడానికి ఏవైనా దొరుకుతుందా? అవ్వా, ఇలా కూర్చోండి. నా దగ్గర ఈ గంజినీళ్లు మాత్రమే ఉన్నాయవ్వా, తాగుతారా? చాలు బాబూ, ఇదే నాకు పరమాన్నంతో సమానం అని గబగబా గంజిని తాగేస్తుంది. ఆ తర్వాత, ఏ తల్లి కన్న పెట్టవో నువ్వు, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబూ. మీలాంటి వాళ్ళ ఆశీసులుంటే చాలే అవ్వా. నేనన్నం తిని 3 రోజులైంది బాబూ. అయ్యో, అవునా? నా దగ్గర కూడా బియ్యం లేవు. ఉండు, ఊర్లోకెళ్ళి ఎక్కడైనా అరువు తీసుకొనొస్తాను. ఇంట్లో ఎవ్వరూ లేరా బాబూ? నేను అనాథనవ్వా, నాకెవ్వరూ లేరు. దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు లేకుండా పెరిగితేనే ఇలా ఉన్నావంటే, నీ తల్లిదండ్రులుంటే ఇంకా గొప్ప గొప్ప పనులు చేసేవాడివి బాబూ. సరే ఉండవ్వా, నీకోసం ఎవరినైనా బియ్యం అడిగి తీసుకునొస్తాను అని రామన్న వెళ్తాడు. ఆ ముసలమ్మ కోపికొచ్చే వరకు అక్కడుండి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఈ విషయం ఊరందరికీ తెలుస్తుంది. అలా పంచాయతీలో ఊరి పెద్ద, నిజంగా రామన్న హృదయం ఎంత గొప్పదో కదా. నిజమే బాబాయ్, వాడి దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేయాలనే గుణం మాత్రం వాళ్ళలో ఉంది. మీరు వాణ్ణి పొగుడుతూనే ఉంటారు, కానీ వాడు బ్రతకడానికి దారి చూపించమంటే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు అని వీరయ్య అనే రామన్న స్నేహితుడు అన్నాడు. అప్పుడు ఊరి పెద్ద, వాడు బాగుపడాలని మాకు మాత్రం ఉండదా ఏంట్రా? కానీ ఊరి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ప్రతిసారి ఇలానే ఏదొకటంటూ మాట దాటేయండి అని కోపంగా అక్కడి నుంచి రామన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. రామన్న, ఎరా వీరయ్య, ఏంట్రా అంత రుసరుసలాడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నువ్వేదో ఉత్తముళ్ళా అందరికీ ఏది కావాలంటే అది చేసి పెడుతూ ఉంటావు, కానీ నీ గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అబ్బా, ఇప్పుడు ఏమైపోయిందని? నేను బాగానే ఉన్నాను కదా. ఏంట్రా బావుండేది? నువ్వు బ్రతకడానికి ఓ దారంటూ ఉండాలి కదా. అది ఊరి పెద్దలు ఏవైనా పట్టించుకుంటున్నారా? చెప్పు. ఏం పర్వాలేదులేరా,
ఊరి పరిస్థితులు కూడా బాగలేదు కదా. రే ఈ రోజుల్లో ఇంత మంచితనం అస్సలు పనికి రాదురా. నిన్నే ముంచేస్తారు ఈ జనాలు. నిండా మునిగిన వాడికి చలేంట్రా. నేనేమీ ఆశించి ఇవన్నీ చేయడం లేదు. మరి నీ బ్రతుకు తెరువు సంగతేంటి? ఆ దేవుడే నాకు దారి చూపిస్తాడులేరా. అందాక నాకు తెలిసింది చేసుకుంటూ వెళ్లడమే నా పని అని స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఊరంతా అతన్ని మెచ్చుకున్నా అచ్చమ్మ మాత్రం అతన్ని దూషిస్తూనే ఉండేది. ఓ రోజు అచ్చమ్మ కంగారుగా, అయ్యో నా బిడ్డ కనిపించటం లేదు, ఎవరైనా చూసారా? అప్పుడు పక్కింటి పద్మ, బిడ్డ కనిపించకపోవడమేంటమ్మా, ఏమైందసలు? పిన్ని, మధ్యాహ్నం నుంచి వాడింటికి రాలేదు. ఈ సమయం వరకు వాడు బయట ఉండడు. నాకు కంగారుగా ఉంది పిన్ని. నువ్వు కంగారు పడుకో అచ్చమ్మా, స్నేహితులతో ఆడుకుంటూ ఉంటున్నాడేమోలే, వచ్చేస్తాడు. అబ్బా, అది కాదు పిన్ని, నా కాళ్ళు చేతులు ఆడ్డం లేదు పిన్ని, కంగారుగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. ఊరంతా ఆ ఇంటి దగ్గర పోగవుతారు. కొందరు బాబు కోసం గాలిస్తూ ఉంటారు. రామన్న మాత్రం పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉంటారు ఆ ప్రదేశాలు తిరుగుతూ అడవిలోకి కూడా వెళ్తాడు. అక్కడొక గుహలో తోడేలుకు భయపడుతూ పిల్లాడు కనిపిస్తాడు. రే బాబు, నువ్వు అచ్చమ్మ కొడుకువేనా? అవును. మరేం భయపడకు, అస్సలు కంగారు పడకు, నేనున్నాను కదా అని అతనికి ధైర్యం చెప్పి ఆ తోడేల్ని తెలివిగా అక్కడి నుంచి దారి మళ్లిస్తాడు. ఆ బాబుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అమ్మా, ఈరోజు రామన్నన్న రాకపోయి ఉంటే ఆ తోడేళ్లు నన్ను తినేసేదేమో. రే, అసలెంత కంగారు పడ్డానో తెలుసా నీకోసం? పోన్లేవే, ఆ దేవుడి దయ వలన రామన్న సమయానికి వెళ్ళాడు కాబట్టి పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. సరేలే, కూటికి గతి లేదు కాని ఇలాంటి సాయాలకేమీ తక్కువ లేదు. అచ్చమ్మా, నువ్వన్న అలా తక్కువ చేసి మాట్లాడ్డం తప్పమ్మా. నీ కొడుకుని కాపాడిన వాడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఇలా అంటావా? పోన్లేండి, నా ధర్మం నేను చేశాను అంతే అని అక్కడ్నించి రామన్న వెళ్ళిపోతాడు. ఇక ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. రామన్న మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఓ రోజు ఓ వ్యక్తి అటుగా వచ్చి 2-3 రోజులు అదే ఊర్లో ఉంటాడు. ఎవరయ్యా, మీరు ఊరి కొత్తవారులా ఉన్నారు? వేషధారణ చూస్తే వింతగా ఉంది. నేను ఊరూరు తిరిగి భిక్షమెత్తుకుంటాను. ఈ ఊర్లో నాకుండడానికి ఏదైనా చోటు దొరుకుతుందేమో అని చూస్తున్నాను. పోవయ్యా, నీకుండడానికి చోటు ఎవరిస్తారు? ఆ గుడి దగ్గరికెళ్ళి కూర్చుంటే 4 డబ్బులొస్తాయి, వెళ్ళెళ్ళో అనతన్ని ఊరివాళ్లు తరిమేస్తారు. ఇదంతా వీరయ్య గమనిస్తాడు. అతన్ని రామన్న దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అతని కథంతా చెప్పి రామన్నకు అప్పజెప్తాడు. తాత, మీరెలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీకెలాంటి సాయం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. ఒంట్లో ఓపిక నశించింది బాబు. ఈ వయస్సులో నన్నెవరైనా చూసుకుంటూ ఉంటే బావుంటుంది అనిపిస్తోంది. కాని తాత, నేను నీకు 3 పూటలా తిండి పెట్టలేకపోవచ్చు. మరేం పర్వాలేదు నాయనా, కాసింత గంజినీళ్లు పోసినా సరిపోతుంది. సరే తాత, పక్కూరికెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూసొస్తాను. సరే బాబు, నువ్వెళ్ళిరా అని అతనికి చెప్తాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ముసలాయన రామన్న పరిస్థితులు దగ్గరుండి గమనిస్తూ ఉంటాడు. ఓ రోజు, బాబూ, ఇలారా, నీతో మాట్లాడాలి. ఏంటి తాత, దేని గురించి మాట్లాడాలి? ఒంట్లో నలతగా ఉందా? లేదు బాబూ, ఒకవేళ నీ దగ్గర బోల్డంత డబ్బు ఉంటే నువ్వేం చేస్తావు? కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తాను తాత. మరి నీకోసం ఏమీ వద్దా? కష్టపడే శక్తి కోసం 3 పూటల ఆహారం చేయడానికి పనుంటే చాలు తాత. సరే, మన ఊరి చివర చెరువు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా? అవును తాత, అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద తవ్వి అక్కడ దొరికింది తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. రామన్న అక్కడ దొరికిన ఒక పెద్ద మూటని తీసుకొనొస్తాడు. ఆ మూట విప్పగానే అందులో చాలా డబ్బు, బంగారం, కొన్ని విలువైన పత్రాలు ఉంటాయి. ఏంటి తాత, ఇంత డబ్బా? ఎవరిదిది? ఇది నాదే బాబు. ఒక భిక్షగాడి దగ్గర
ఇంత డబ్బా! నేను భిక్షగాణ్ణి కాదు బాబు. ఒకప్పుడు పెద్ద జమీందార్ని. కాని నా కొడుకులు ఆస్తి కోసం నన్నే చంపేయాలనుకున్నారు. దాంతో నేను నాకు సంబంధించిన డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ తీసుకొని ఎవరికీ తెలియకుండా ఈ ఊరికొచ్చేశాను. అవునా? అయ్యో, ఆ దేవుడు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు తాత నీకు? నాకా వయసైపోతుంది. ఈ ఆస్తంతటినీ నేను నా కొడుకులకిస్తే వృధాగా పోతుంది. అందుకే ఇది నీకివ్వాలని అనుకుంటున్నాను. ఏంటి, నాకా? అవును బాబు. నువ్వైతే దీంతో ఎన్నో మంచి పనులు చెయ్యగలవు. నేనెవరూ తెలియకపోయినా కటిక పేదరికంలో ఉన్నా సరే నాకన్నం పెట్టావు. అందుకే ఇదంతా నీకే సొంతం. నువ్విప్పటి వరకు చేసిన మంచి ఈ రూపంలో నీకు తిరిగొచ్చిందనుకో బాబూ అని ఆస్తంతా అతనికిచ్చేస్తాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అంతా ఎంతో సంతోషిస్తారు. తనకు ఆ ముసలి జమీందారిచ్చిన ఆస్తితో రామన్న ఆ ఊర్లో పాఠశాల, ఆస్పత్రి కట్టిస్తాడు. అలాగే పేదలకు సేవలు చేస్తూ జీవితం గడిపేస్తాడు.